చాలా కిక్కిస్తుంది వాళ్ళ మద్యం, చాలా అంటే చాలా. మందు ఎంత కిక్కిచ్చే మందు అంటే ఇది ట్విస్టుల మీద ట్విస్టులు, రకరకాల ట్విస్టులు. మామూలుగా మద్యంలో చాలా రకాలు ఉంటాయి, విస్కీ, బ్రాండీ, వోడ్కా, రమ్, ఇవి కాకుండా మన ఊళ్ళలో కాసే నాటుసారా, దాన్ని గుడంబ అంటాం, తెలంగాణలో గుడంబ అంటాం, కొన్ని ప్రాంతాల్లో నాటుసారా అంటారు. ఈ మధ్య చాలా రిఫైన్డ్ ఇవి వస్తున్నాయి, కొంచెం తక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉండే బ్రేజర్లని, ఇంకే ఉన్నట్టున్నాయి చాలా రకాలుగా. అంటే కొద్దిగా లేడీస్ తాగడానికి సరదాగా అంటే రకరకాలు వస్తున్నాయి. ఈ చాలక పిల్లలు కొంతమంది క్లీన్ చేసేది అక్కడ పెన్తో రాసిన దాన్ని వైట్నర్ అంటారు. దాన్ని ఏదో క్లాత్కి పెట్టుకుని పీలిస్తే కిక్ వస్తుందని పిల్లలు చేస్తున్నారని వాటిని కూడా కొన్నిటి మీద బ్యాన్ చేశారు. ఆ మధ్య రైల్వే స్టేషన్స్లో వాటిల్లో కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించారు. ఇక ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఒక వారం 10 రోజుల నుంచి దగ్గుమందు, ఆస్కారిన్ అని ఏదేదో రకరకాల పేర్లు ఉన్నాయిలే, ఆ దగ్గుమందు తాగడం వల్ల పిల్లలు చనిపోతున్న పరిస్థితి కొన్ని చూసాం మనం. వాటి మీద కొన్ని దగ్గుమందుల మీద ప్రభుత్వం బ్యాన్ విధించింది. కానీ చాలా చోట్ల మనకు తెలిసిన దాని ప్రకారం దగ్గుమందుని మద్యం కింద తాగుతున్నారు, చూసాం మనం. అది ఒక మెడికల్ షాప్లో కొనుక్కొని వెళ్ళి తాగుతుంటే ఆ మధ్య డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అది ఇవ్వాలి, అది కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దని పెట్టారు. కానీ ఆగడం లేదు. ఎవరు వెళ్ళి అడిగినా బెనడ్రిల్ అంటే బెనడ్రిల్ అంటారు, ఆస్కారిల్ ఇమ్మంటే ఆస్కారిల్ ఇస్తారు. ఏదో దగ్గుమందే కదా, కొన్ని మందులు, కొన్ని ట్యాబ్లెట్లు, కొన్ని ఇవే సిరప్పులు ఇచ్చేస్తారు. అయితే ఇవన్నీ తాగాలి, లేదా ఆ వైట్నర్, ఇందాక నేను చెప్పిన వైట్నర్ లాంటిది ఏదన్నా, లేకపోతే డ్రగ్ ఏదన్నా, బ్రౌన్ షుగర్ దాన్ని అంటారు కదా, సంథింగ్ ఏదోలే, ఇక్కడ వేసుకుని ఇట్లా పీలుస్తారు, ముక్కులోకి పీల్చడము, లేకపోతే ఇందాక నేను చెప్పిన వైట్నర్ క్లాత్ మీద వేసుకుని పీల్చడము, ఇవన్నీ రకరకాలుగా ఏదో రకంగా అయితే ముక్కు ద్వారా లేకపోతే నోటి ద్వారా వెళ్తే అది కిక్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న ఒక మద్యం ఉంది, అది తాగకుండానే కిక్ వస్తుంది. మొత్తం సొసైటీనే కిక్ ఎక్కిస్తుంది, మొత్తం మీడియాని కిక్ ఎక్కిస్తుంది, టోటల్ పాలిటిక్స్నే కిక్ ఎక్కిస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న లక్షణం ఏంటంటే, అసలు అది తయారు చేసిన మద్యం తాగకుండానే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తూలిపోయేలా, దాని మత్తులో ఊగిపోయేలా చేస్తూ ఉంది. ఏంటది అంటే నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యంకి సంబంధించి ఇప్పుడు ఒక మాట మాట్లాడాల. బిఫోర్ లాస్ట్ వీక్ నేను కోతి కొబ్బరికాయ అనే పదం వాడాను. కోతి కొబ్బరికాయ దొరికితే ఎలా ఉంటుందో కొన్ని కేసులు వైసీపీకి దొరికితే అలా ఉంటుంది. ఇక దాన్ని తెలుసు కదా, కోతి కొబ్బరికాయ అనే సామెత. దాన్ని అది పగలకపోయినా సరే నెత్తుకోవచ్చు కొట్టుకుంటుంది, లేకపోతే నేలకేసి కొట్టుద్ది, చెట్టుకేసి కొట్టుద్ది, ఏదో నానా బీభత్సం. ఖాళీగా మాత్రం ఊరుకోద్ది, ఇది నా పగలట్లేదులే, నా వల్ల కావట్లేని వదలదు, కొడుతూ ఉంటుంది. సో అది బిఫోర్ లాస్ట్ వీక్ చెప్పిన సామెత. ఇప్పుడు ఏంటంటే కోతిపుండు రాచపుండు, లేదా కోతిపుండు బ్రహ్మరాక్షసి, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఈ కోతిపుండు బ్రహ్మరాక్షసి లేకపోతే ఈ కోతిపుండు రాచపుండు అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, కోతికి పుండు అయితే ఏమవుద్ది, మనిషికి పుండు అయితే ఆయింట్మెంట్ రాసుకుంటాడు, లేకపోతే ఏదో తగ్గుతుంది, ఏదో డాక్టర్లు ఉంటారు, ఏదో చెప్తారు. మిగతా పశువులకి అవి వాటంతరవి తగ్గుతూ ఉంటాయి. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క మెడిసిన్ ప్రకృతి సిద్ధమైంది ఏదో వాడుతుంది. కానీ కోతి ఎలా కాదు, దాని పుండు అదే గోక్కుంటూ ఉంటుంది. గోక్కుని కెలుక్కుని అదో పెద్ద బ్రహ్మరాక్షసి లాగా చేస్తుంది దాన్ని. దాని లక్షణం అది.
ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా దాని మీడియా, సాక్షి గ్రూప్ మీడియా, వీళ్ళకి ఏదైనా పుండు అయిందనుకోండి, దాన్ని ఏం అనకుండా ఉంటే కాస్త కూస్తున్న తగ్గడానికి అవకాశం ఉంటుంది. కెలుక్కుంటా ఉంటారు, గోక్కుంటా ఉంటారు. గోకుని ఏం చేస్తారంటే ఇక అది పూసుకుంటారు, ఇంకా అది వదలదు. ఇప్పుడు అదే జరిగింది. ఏంటి జరిగింది? యు నేమ్ ఎనీ కేస్, ఒక నేరమైనా, ఒక కేసు అయినా, ఒక స్కామ్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ అయినా, వాట్ ఎవర్ యు టేక్, యు నేమ్, వాటికి సంబంధించిన మొట్టమొదటి వార్త సాక్షి మీడియాలో వచ్చింది అన్నా, వాటికి సంబంధించి సాక్షి మీడియా వదలకుండా కథనాల మీద కథనాలు, అసలు ఇన్వెస్టిగేషన్ల మీద ఇన్వెస్టిగేషన్లు, ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా రకరకాలుగా రాస్తోంది అంటే అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద పడేసి ఆయన పిచ్చోని చేసి సావడానికి కారణమైన కేసు కావచ్చు, లేకపోతే అదేది ఒక అబ్బాయికి శిరోముండనం చేసిన కేసు కావచ్చు, వరప్రసాద్ అనే అబ్బాయికి, కిరణ్ అనే అబ్బాయిని పోలీసులు లాఠీలతో కొట్టి చంపేసిన కేసు కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన కేసు కావచ్చు, ఏదైనా యు నేమ్ ఎనీ ఇష్యూ ఫస్ట్ ఎత్తుకుంటుంది సాక్షి. ఎత్తుకొని ఇక దాన్ని ఎటేటో తిప్పుతూ ఉంటుంది. అలా జరుగుతుంది అంటే యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అది వాళ్ళు చేసిందే అని అర్థం. అది వాళ్ళు చేసింది కాబట్టే ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది. ఇక దానికి పోలీసులు కాదు కదా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయని తరహాలు ఇన్వెస్టిగేషన్ చేసి ఒకరోజు మొత్తం అందరి దృష్టిని అటు తీసుకెళ్తారు, ఉత్తరం వైపు, ఒకరోజు దక్షిణం వైపు, ఒక డైవర్షన్ టాక్టిక్స్ ఏదో చేయాలని చేసి చివరికి చూపులు పడతారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తెలుసు కదా, ఆయన చనిపోగానే వెంటనే గుండెపోటు వచ్చింది, తల మీద గాయాలున్నాయి, నోటి నిండా బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, గుండెపోటు వచ్చింది. గుండెపోటు వస్తే రక్తంగా కూసి చచ్చిపోతారా, ఎవడరా నాయన మీకు చెప్పింది అని రాశారు. సాయంత్రానికి స్టోరీ మారింది. మరుసటి రోజు పొద్దున్న ఏమైంది, చంద్రబాబు చేతులు ఎంత కత్తి పెట్టారు, నారాసుర రక్త చరిత్ర అని. సిబిఐకి ఇవ్వాలి గగ్గోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడున్న చంద్రబాబు ఇదే ప్రభుత్వం ఎన్నికల ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిట్ ఎత్తే లేదు చంద్రబాబు సిబిఐకి ఇవ్వాలి, సిబిఐని సరిపోదు సిబిఐకి ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయినాక వేసుకున్నాడు సిబిఐకి. తీరా సిబిఐకి వచ్చేసరికి సిబిఐ యుద్ధని మళ్ళీ కోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఇది వాళ్ళ స్టైల్. అందుకే కోతిపుండు అని అన్నది నేను ఊరికే అనలే. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ నకిలీ మద్యం ఏంటయ్యా అంటే వాళ్ళ హయాంలో మొదలైన అతి తెలివే ఇది. వాళ్ళు తయారు చేయించడం మొదలెట్టింది. నెత్తినోరు బాదుకుంటున్నా కూడా మూడు వారాల నుంచి మేమందరం మొత్తుకుంటున్నాం. అప్పుడే ఉంది, 3 సంవత్సరాల క్రితమే ఉంది. 2022 చివరిలో స్టార్ట్ అయింది ఈ నకిలీ మద్యం తయారీ. వాళ్ళు మాత్రం అబ్బబ్బే చంద్రబాబు రాగానే మొదలెట్టాడు అని ఆ మీడియాలో అదే కథనాలు. చివరికి అతను ఎవరినో ఆఫ్రికాలో దాక్కున్న అతన్ని మొత్తం మీద పోలీసులు పట్టుకొచ్చారు. మొత్తం కక్కేశాడు. ఇందాక మొత్తం కక్కేశాడు. ఏం కక్కేశాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము నకిలీ మద్యం తయారు చేసాం, ఈ ప్రభుత్వం రాగానే ఎందుకైనా మంచిదని ఆపేస్తే కొద్ది నెలల క్రితము కొంతకాలం క్రితము జోగి రమేష్ అనే ఒక మహానుభావుడు, చాలా మేధావి, ఆయన ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి కాబట్టి మళ్ళీ నకిలీ మద్యం తయారు చేయండి అని మమ్మల్ని అడిగాడు. మేము అది చేసిన తర్వాత మనమే లీక్ చేస్తున్నాం దీన్ని, నువ్వు ఆఫ్రికా వెళ్ళిపోయి ఆఫ్రికాలో ఉన్న నాకు అర్థం కాదు. అమెరికాలో ఎక్కువ మందికి ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే లండన్లో ఉంటారు, లేకపోతే కెనడాలో ఉంటారు. ఈ ఆఫ్రికా ఫ్రెండ్షిప్స్ ఏంటో అర్థం కాదు వీళ్ళకి. నొటోరియస్ క్రిమినల్స్ అందరికీ ఆఫ్రికాలో ఉంటారు ఫ్రెండ్స్.
పైగా వీళ్ళ మద్యం వ్యాపారం కూడా అక్కడే ఉంది. నిన్న మొన్న పేపర్లో చూసాం కదా, అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే వీళ్ళ బిజినెస్ మూసేశారు. వీళ్ళ బ్రదర్స్, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి బ్రదర్, జగన్ రెడ్డి బ్రదర్స్. సరే, అది ఒక ఆస్పెక్ట్. జగన్మోహన్ రెడ్డి నన్ను వాళ్ళ ఫ్రెండ్ జోగి రమేష్ వాళ్ళ ఫ్రెండ్ ఆఫ్రికాలో నన్ను అక్కడికి పంపించి ఇక్కడ లీక్ ఇచ్చాడు. లీక్ ఇచ్చినప్పుడు సాక్షి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కరెక్ట్గా టైంకి. వాళ్ళకు కూడా చెప్పాడనమాట. చూడండి, వాళ్ళకే తెలియాలి ముందు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ముందు ఎలా అనుకున్నారో అలా రాస్తారనమాట. ఇంకేముంది, భూగోళం బద్దలైపోయింది. నకిలీ మద్యం. అసలు విషయం ఏంటంటే ఇది. ఇప్పుడు జోగి రమేష్ బయటకు వచ్చాడు. ఆ జనార్దన్ అనే అతను వచ్చి అసలు విషయం ఇది, జోగి రమేష్ మాతో చేయించాడు, కేసు పెడితే మేము బెయిల్ ఇప్పిస్తానన్నాడు, తీరా టైంకి వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చాడు నాకు అని చెప్పి అతను చెప్పేశాడు. ఇప్పుడు జోగి రమేష్ ఒక్కసారికి వచ్చి వీడియో వదిలాడు. ఏంటది? చంద్రబాబు సిట్టు కాదు, స్టాండు కాదు, పడుకోవడం కాదు, సిబిఐకి ఇవ్వాలంట. ఏమవుద్ది? సిబిఐకి ఇస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులాగా అవుద్ది. మీకు ఈజీ. మీకు సిబిఐని మేనేజ్ చేయడం మీకు ఈజీ. సిబిఎన్ని మేనేజ్ చేయలేదు కదా. సిబిఎన్ మీ మాట వినడు. సిబిఎన్ మీకు రాజకీయ ప్రత్యర్థి. సిబిఎన్ ఎలాగైనా సరే అసలు విషయాన్ని నకిలీ మద్యం పేరు కుట్రను బయటికి తీస్తాడు. అదే సిబిఐ అనుకో, మీకు బాగా తెలుసు, చాలా రకాలుగా మేనేజ్ చేశారు దాన్ని. 12 సంవత్సరాలుగా కోర్టులు కూడా వెళ్లకుండా బతికేస్తున్నాడు కదా మీ నాయకుడు. సిబిఐ అంటే మీకు అంత ఈజీ అందుకే సిబిఐకి ఇవ్వండి. ఏం తెలియరా బాబు. ఇదండి ఈ నకిలీ మద్యానికి సంబంధించి. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. చెప్పే కదా, తాగకుండానే పీల్చకుండానే కిక్కిస్తున్న ద వన్ అండ్ ఓన్లీ వైసీపీ లిక్కర్. దిస్ లిక్కర్ ఈజ్ నేమ్డ్ యాజ్ వైసీపీ లిక్కర్ నవ్ ఆన్వర్డ్స్. దీని మీద వచ్చిన ఆంధ్రప్రదేశ్ని తాగకుండానే పీల్చకుండానే కిక్కెక్కిస్తున్న నకిలీ మద్యం మీద మనం చర్చను చూస్తున్నాం. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇవాళ చాలా ట్విస్టులు బయటపడి అన్ని బ్రేకింగ్ న్యూస్లో ఉన్నాయి దానికి సంబంధించి. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం. ఏం లేదు, ఇక్కడ టీటీడీ ఉంటే టీడీపీ అని కొట్టాడు, అందుకని డౌట్ వచ్చింది, పొరపాటైంది భానుగారు. దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. పటాభి గారు, ఇప్పుడే సిట్ ఇంట్రాగేషన్లో ఉన్న జనార్దన్ ఏం చెప్పాడో పాయింట్స్ బయటకు వచ్చాయి. కానీ ఎవరి గురించి అయితే జనార్దన్ మాట్లాడాడో ఆయన మాత్రం వెంటనే రియాక్షన్ వచ్చేసింది బయటికి వీడియో. ఒక్కసారి ఆ రియాక్షన్ చూద్దామండి ప్లీజ్. ఈ సిట్టు నీ వేసిన సిట్టుని తీసేసి ఎక్కడ పెట్టేసి, నీకు విలువలుంటే విశ్వసనీయత ఉంటే చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తాను, సిబిఐ దర్యాప్తుని కోరమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అయితే, నిబద్ధత గల ముఖ్యమంత్రి అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అవి బూతులో నీతిలో నాకు తెలియదు కానీ విలువలు, విశ్వసనీయత, నిబద్ధత, ఇంకేంటో ఇంకా 2-3 పదాలు కూడా వాడారు రమేష్ అన్న. సో సిబిఐకి ఇమ్మంటున్నాడు ఆయన. మరి ఎందుకో నాకు తెలియదు. సిబిఎన్ కంటే సిబిఐ స్ట్రాంగ్ అనా ఈజీ అనా? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. వికే గారు, ఈ రోజున సరే ఈ కల్తీ మద్యానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ లో పక్కన ఈ విధంగా ఉంటే, రెండో పక్కన ఢిల్లీలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో భేటీ కావటం, మరి దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ సబ్సిడరీ అయినటువంటి రైడం ద్వారా దాదాపు 90,000 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి శుభవార్త. ఢిల్లీలో దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ వార్త కూడా మనం పొద్దు నుంచి వింటూ ఉన్నాం.
సిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించిన అమరావతిలో మొట్టమొదటి పెద్ద ఆఫీస్ భవనం, అది అద్భుతంగా ఉంది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం. సో ఒక పక్కన మీరు వాటి గురించి చర్చించకుండా ఈ మద్యం గురించి పెట్టారు ఏంటని మీరు నా మీద లేదు. నేను ఎందుకు చెప్పానంటే, అంటే ఒక పక్కన మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్ టు ద కంట్రీ త్రూ గూగుల్ సబ్సిడరీ రైడన్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో విదేశీ పెట్టుబడులు, విదేశీ పరిజ్ఞానంతో మన రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు అని రెండింటికి నేను ఒక రకమైనటువంటి కంపారిజన్ చెప్తాను. ఏంటి, ఆఫ్రికా ఖండంలో కల్తీ మద్యం తయారీ విధానంలో ఆరితేరినటువంటి రెడ్డి గ్లోబల్ వారిని మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలని పాపం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టించాడు. ఆ రకంగా విదేశీ పరిజ్ఞానాన్ని మన రాష్ట్రంలో తీసుకొచ్చాడని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారేమో ఇక్కడ ఉద్యోగాలు ఎలా కల్పిద్దాం, లేదంటే డేటా సెంటర్లు పెడదామా, ఇంకా అభివృద్ధి చెందామా, ఇవన్నీ చేస్తా ఉంటే ఎఫ్డిఐలు తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పరిజ్ఞానం ఏంటా అంటే కల్తీ మద్యం ఎలా తయారు చేయాలి, దీన్ని ఒక కుటీర పరిశ్రమగా ఏ విధంగా మార్చాలి, ఇక్కడ ప్రజలతో కల్తీ మద్యాన్ని తాగించి మన జేబులు ఎలా నింపుకోవాలి, అది ఆయన తీసుకొచ్చినటువంటి విదేశీ పరిజ్ఞానం, విదేశీ పెట్టుబడి అనుకోవాలి. ఇవాళ చాలా స్పష్టంగా ఏదైతే ఈ కల్తీ మద్యం వ్యవహారం ఉందో దీని యొక్క మూలాలన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఎవరిదా రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్? జార్జ్ రెడ్డి కుమారులైనటువంటి రాజశేఖర రెడ్డి సోదరుడు జార్జ్ రెడ్డి కుమారులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ కజిన్స్. వాళ్ళ యొక్క సహకారంతో ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, ఈ జోగి రమేష్, ఈ వైసీపీ ముఠా అంతా కూడా ఆ టెక్నాలజీ అక్కడ ఎంత ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే వికే గారు, అక్కడ రెడ్డి గ్లోబల్ వాళ్ళంట మద్యాన్ని ఈ శాషెట్స్ లో అమ్ముతారంట. ఇది మన షాంపూ శాషెట్స్ ఈ వంట చూసారా, చిన్న చిన్న తప్పే ఉందండి. అమ్మడం అనేది జరుగుతున్నప్పుడు ఎలా అమ్మినా తప్పులేదు. అంటే మన దగ్గర కూడా 60 ml నిబ్స్ అమ్ముతారు. మీరు అలా శాషెట్స్ లో అమ్మడానికి మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే కల్తీ మద్యాన్ని శాషెట్స్ లో కూడా పోసేసి అక్కడ ప్రజల ప్రాణాలని బలిగొంటుంటే, అక్కడ క్యామరూన్ లో మొన్నే చూసాం కదా, ఎన్టీ రామారావు గారే వారిని పెట్టి సారా ప్యాకెట్లు అమ్మారు. అక్కడ ఉన్నటువంటి క్యామరూన్ క్యాబినెట్ మినిస్టర్ కెలిస్టర్ గెంట్రీ ఆయన స్వయంగా రెడ్డి గ్లోబల్ పరిశ్రమ దగ్గరికి వెళ్లి దాన్ని సీలేసి ఇక్కడ కల్తీ మద్యం తయారవుతా ఉంది, కేసులు పెట్టించి కఠినమైనటువంటి చర్యలకి అక్కడ ప్రభుత్వం ఉపక్రమించినటువంటి పరిస్థితి. ఈ విధంగా లింక్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అక్కడ ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ ఏ రకంగా వీళ్ళు ఆ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చారు, ఎవరు సహకారంతో ఇక్కడ పెట్టారు. ఇవాళ అద్దేపల్లి జనార్దన్ రావు ఇవాళ సిట్ ఇంట్రాగేషన్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే గతంలోనే పెట్టారు, ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత కొంత భయపడి ఆపేసిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ ప్రోద్బలంతో నీకెందుకు మళ్ళీ స్టార్ట్ చేయి, మేమే లీక్లు ఇస్తాము, మా బ్లూ మీడియాని అక్కడ పంపిస్తాము, బురదంతా అక్కడ అంటిద్దాము, ఇక్కడ లిక్కర్ స్కామ్ పేకలు చుట్టుకుంటా ఉంది, రేపు మాపో తాడేపల్లి బాస్ లోపలికి, మా బాస్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చేసింది. కానీ జనార్దన్ అనే వ్యక్తి చెప్పకనే ఒక మాట చెప్పాడు, మీరు గమనించారో లేదో. జోగి రమేష్ మమ్మల్ని తయారు చేయమన్నాడు, మేము తయారు చేసిన తర్వాత తన మనుషులతో లీక్ ఇచ్చాడు, సాక్షి వాళ్ళని కూడా పిలిపించి అని చెప్పడం ద్వారా మేము లీక్ ఇస్తే తప్ప పట్టుకోలేని ఎక్సైజ్ శాఖ మీ ప్రభుత్వానికి అని చెప్పకనే చెప్పాడు. లేదు ఇక్కడ ఇంకా లేదు అక్కడ వినండి సార్, లీక్ ఇస్తేనే మేము పట్టుకున్నాం, లేదా మీ వల్ల కాలేదు. ఒక్క నిమిషం వినండి సార్, ఇదంతా ఒక స్కెచ్ లో భాగంగా జరిగింది. ఏంటది, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ యొక్క ఉచ్చు బిగుస్తా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క పాత్ర ఎంత దోచేశారు అవన్నీ కూడా మొత్తం ఒకదాని వెనక ఒకటి అన్ని బయటపడతా ఉన్నాయి. ఇక ఆఖరి మజిలీ బిగ్ బాస్ అన్న స్టేజ్ కి వచ్చేసింది. కాబట్టి ఇటువంటి స్టేజ్ లో ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి, ప్రభుత్వం పైన బురద చల్లాలి. కాబట్టి జోగి రమేష్ సరేబారే మన మెడగ చుట్టుకుంటా ఉంది, మనం చేసిన పాపాలన్నీ బయటపడ్డాయి, ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ బురద వాళ్ళ మీద వేయాలంటే మళ్ళీ రీస్టార్ట్ చేయి, మళ్ళీ ఒక గదిలో పెట్టు, నేనే మీడియాని పంపిస్తా, నేనే లీక్ ఇస్తా, నేనే పట్టిస్తా, ఈ ప్రభుత్వం మీద బురద చల్లుదాం. ఆ రకంగా మళ్ళీ లిక్కర్ స్కామ్ ఏదైతే మన మీదకి వస్తా ఉందో దాని యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేద్దాం అన్న కుట్రలో భాగంగా వీళ్ళు ఆపేసినటువంటి భయపడి ఏదైతే ఆపేశారో మళ్ళీ వాళ్ళతోనే ప్రారంభింపజేసి వాళ్లే లీకులు ఇచ్చి
కాబట్టి ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరిగినప్పుడు మొత్తం ప్రభుత్వమే ఫెయిల్ అయింది, ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది, ఈ రకంగా అనుకునే కంటే వీకే గారు ఇది ఒక స్కెచ్ లో భాగంగా, ఒక కుట్రలో భాగంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి, బురద జల్లాలి, వాళ్ళపైన ఏదైతే వాళ్ళ లిక్కర్ స్కామ్ యొక్క సంబంధించి అనేక నిజాలు ఇవాళ బయటపడుతున్నాయి, దాని నుంచి మళ్ళీ అటెన్షన్ డైవర్ట్ చేసి ఆ పాపాన్ని మాకేదో పుయ్యాలని చూసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది చేశారన్న విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవాళ గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్టు అప్పుడే వచ్చాడు, వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ కావాలి, ఈ ఇన్వెస్టిగేషన్ కావాలి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకునేది ఏమిటి? గుమ్మడికాయల దొంగ అనలేదుగా మీరు, డైరెక్ట్ దొంగే అన్నారు. గుమ్మడికాయల దొంగ పేరు చెప్పకుండా అంటే అనుకోదు, అతని పేరే చెప్పాడు కదా, కాబట్టి అతనే బయటకు వచ్చాడు. బాబు నా మీద సిట్ చేశారు. ఇప్పుడు ఇవాళ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉందా, సిబిఐయా, సిఐడియా, లేదా ఇంకొక ఏజెన్సీ? ఆ విషయాన్ని కాసేపు మనం పక్కన పెడితే ఇవాళ బయటకు వస్తున్నటువంటి వాస్తవాలకి జవాబు చెప్పాలి కదండి. ఇవాళ ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్, అసలు ప్రతిదీ ఆఫ్రికా ఏంటి? ఆఫ్రికా ఇప్పుడు అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, అదైతే నాకు మిస్టరీ అండి. ఐవరీ కోస్ట్ లో గోడౌన్స్ కొన్నాడు సార్, దొంగ బియ్యం అంతా ఐవరీ కోస్ట్ గోడౌన్ తరలించాడు. ఆయనే చెప్పాడు కదా ప్రెస్ మీట్ పెట్టి, నేను ఐవరీ కోస్ట్ లో గోడౌన్ లో కొన్నానని. మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వయా దుబాయ్ టాంజానియా దేనికి వెళ్ళాడు? అక్కడేదో మైనింగ్ అంట, కొడుకుని వేసుకుని మళ్ళీ అక్కడ టాంజానియా, కెమెరూన్, మొజాంబిక్, ఐవరీ కోస్ట్, జాంబియా, సొమాలియా ఒకటే మిగిలింది అక్కడ. అసలు ఆ దేశాల్లో సొమాలియాలో ఏముందిలే బూడిద, వాళ్ళే పీక్ తింటారు, ఒకళ్ళు బీకు తింటే. అంటే అక్కడ ఏంటంటే ఒక చట్టం, న్యాయం ఇదంతా కొంచెం తక్కువ. అక్కడంతా కూడా ఈ డ్రగ్ మాఫియా లార్డ్స్, ఈ గ్యాంగులన్నీ పరిపాలన చేస్తా ఉంటాయి. వీళ్ళతో కూడా అదే బాపత్తు, అదే డిఎన్ఏ కదా, అందుకని బాగా కలిసిపోయారు. ఏం లేదు, సముద్రపు దొంగలు అనే ఒకటే వినమేమో మనం ఆంధ్రప్రదేశ్ లో. బహుశా అది కూడా ఉందిలే, మా బియ్యం స్కామ్ అదే కదా. కాకపోతే ఆ సముద్రపు దొంగల్లా తయారయ్యారు కొంతమంది అనేది వినాల్సి వస్తుంది, భయం ఉంది. ఏమో ఆ క్షణం ఎప్పుడు వద్ద. ఒక్క నిమిషం పట్టాభి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. ఇది నకిలీ మద్యం తాగకుండానే కిక్కెక్కిచ్చేస్తుంది కదా, రోజుకొక ట్విస్ట్ కాదు. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎన్ని ట్విస్టులు, ఎన్ని బ్రేకింగ్లు ఇవాళ వరుసగా ఒకటి 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 అందులో చూస్తుంటే ఎవరిని అరెస్ట్ చేశారు, కోర్టు ఇంకేదో అనుమతి ఇచ్చింది ఎవరిదో ఫోను డీకోడ్ చేయడానికి, ఇంకొకరిది ఫేస్ ఐడితో అన్లాక్ చేయడానికి ఇంకొకరి ఇది వచ్చింది. ఇట్లా రకరకాల బ్రేకింగ్లు వస్తూ ఉన్నాయి. ఏంటి నకిలీ మద్యం అనేసరికి టీడీపీ అంటే ఐ మీన్ అఫ్ కోర్స్ పార్టీగా టీడీపీ భయపడుతోందా, కూటమి ప్రభుత్వం భయపడుతోందా, వైసీపీ భయపడుతోందా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చాలని అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మాధవ్ గారు, మేమందరం కలిసి సమిష్టిగా ముందుకు పోతుంటే ఆంధ్రప్రదేశ్ కీర్తిని మేము ఇట్లా పైకి తీసుకుపోతుంటే నకిలీ మద్యంతో ఏపీ నుంచి ఆఫ్రికా వరకు ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి? నకిలీ మద్యానికి క్యార్ ఆఫ్ అడ్రస్ వైసీపీ కాదా? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? నీ మద్యం దాగి కొన్ని వేల మంది కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నది వాస్తవం కదా? అసలు నేను మీ ద్వారా ఏబిఎన్ ద్వారా నేను ఒకటి ప్రశ్నిస్తా వైసీపీ పార్టీని. ఈ రోజు బజ్జీ కొట్టు గానీ, బోండా కొట్టు గానీ, కొబ్బరి బోండా గానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే 1,00,000 కోట్ల రూపాయలు దాదాపు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగిందయ్యా నీ హయాంలో? ఎందుకు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? దానికి సమాధానం చెప్పండి. సెకండ్స్ పేరుతో, నకిలీ మద్యం పేరుతో మీరు మద్యం మాఫియాగా ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా చేసింది మీరు కదా. అన్నపూర్ణ ప్రదేశ్ గా చేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే మీరు మధ్యాంధ్రప్రదేశ్ గా చేసి ఈరోజు ఈయనవరు జోగి రమేష్, ఈయన జనార్దన్ రాసుకొని పూసుకొని ఈరోజు చెప్పారు కదనా, రాసుకొని పూసుకొని ఈరోజు మా మీద నిందలేస్తారా? వ్యాపార భాగస్వాములు ఎవరు? మీరు కదా. చేయమని చెప్పింది ఎవరు? మీరు కదా. చేయించింది ఎవరు? మీరు కదా. ఈ రోజు దాన్ని ఏదో మళ్ళీ సాక్షి మీడియాలో వేసేసి మా వల్ల పట్టుకునే, ఏందయ్యా మీ వల్ల పట్టుకునేది? మొత్తం తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలినట్టు అసలు మద్యం గురించి మాట్లాడిన అయితే హక్కు వైసీపీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నట్టు కోటరీ ఎక్కడున్నారన్నా? మిథున్ రెడ్డి గారు మొన్నటి వరకు ఎక్కడున్నారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు చెప్పండి దీనికి సమాధానం. ఎక్కడున్నారు? బయట ఉన్నాడుగా. పోతాడు, ఆయన కూడా పోతాడు.
తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళకి ఆయన బయట ఉన్నాడు కాబట్టి ఆయనకు హక్కు ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఏం ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా మించిన పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. పెద్ద స్కామ్. అందరూ సిట్టు దీన్ని అది కూడా మాట్లాడదాం. కాబట్టి నకిలీ మద్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదు. ఆ జోగి రమేష్ గారి ఆయన ట్రాన్సాక్షన్స్, ఆయన మాటలు అన్ని ఈ రోజు కాదండి. సరే, జోగి రమేష్ మాట్లాడే మాటలు లేకపోతే మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా లేదా పక్కన పెడితే, ఇప్పుడు అతను చెప్తున్న దాంట్లో మేము వైసీపీ గవర్నమెంట్లోనే చేసాం, నకిలీ మద్యం తయారు చేసాం, ఈ ప్రభుత్వం వచ్చినాక ఆపేసాం, మళ్ళీ కొంతకాలం క్రితం జోగి రమేష్ ఈ ప్రభుత్వాన్ని ఏదో అల్లరి చేయడానికి మళ్ళీ చేయమంటే చేసామని చెప్తున్నాడు కదా. అంటే అంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ లో నకిలీ మద్యం తయారవుతుందని లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ చేసిన పరిస్థితి కానీ మీకెవరికి, మీకంటే ఇన్ ద సెన్స్ బీజేపీ నాయకులు కూడా ఆ ప్రాంతం వాళ్ళు ఉంటారు కదా మీలాగా, అలాగే కూటమిలో ఉన్న నాయకులు, ఎందుకు తెలియలేదు ఎవరికి? అన్నా గత ప్రభుత్వం గుడిలో లింగాన్ని మింగేసినట్టు ప్రభుత్వం అన్నా, గుడిలో లింగాన్ని మింగేసినట్టు ప్రభుత్వం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. స్వామివారి పరకామలో 100 కోట్ల రూపాయలు పంచుకునేట్టు ప్రభుత్వం. అంత అసలు నేను మాటల్లో చెప్పలేను. అధికార దుర్వినియోగాన్ని ఏ విధంగా చెయ్యొచ్చో ఈరోజు ప్రజలు వైసీపీ పార్టీని, వైసీపీ ప్రభుత్వం చూసి తెలుసుకోవాలి. ఒక కేస్ స్టడీ అన్నా, వాళ్ళు చేసిన ప్రతి పని ఒక కేస్ స్టడీ. మొత్తం ఏది రాష్ట్ర అభివృద్ధి మీద కానీ దృష్టి పెట్టుంటే ఈరోజు మొత్తం ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ ఉండేది. వాళ్ళు ఎంతసేపు దాచుకుందామని చెప్పి వాళ్ళ దృష్టి ఉంది తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఒక మంచి ఆలోచన లేని ప్రభుత్వం అది. వాళ్ళ గురించి మాట్లాడుకునేది వేస్ట్. పాబ్లో ఎస్కోబార్ లాగా సిరీస్ ఏమైనా తీద్దామా? డబ్బులు ఉన్నాయా? మా దగ్గర డబ్బులు లేవన్నా, మొత్తం దోచుకునే సిరీస్ లో ఒక్కొక్క స్కామ్ అనమాట. తప్పించుకునే అవకాశమే లేదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ లింకులు తాడేపల్లి ప్యాలెస్ వరకు ఉంది. కర్త కర్మ క్రియ ఎవరెవరు ఉన్నారు, వాటాదారులు, సూత్రధారులు, పంపకం ఎవరెవరు పంచుకున్నారో అందరూ రాబో రోజుల్లో ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళారు. నమస్తే వెంకటకృష్ణ గారు. విపరీతమైన యాగి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ నకిలీ మద్యం కేసులో వైసీపీఏ అసలు సూత్రధారి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఈ తయారవడం అనేది వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్లే చేయించి, వాళ్లే లీక్ ఇచ్చుకుని, వాళ్లే వాళ్ళ పేపర్లలో రాసుకుంటూ మొత్తం చెప్పే కదా ఇందాక డ్రాగా వాళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. సో దీన్ని బట్టి మీ విశ్లేషణ ఏంటి ఈ కేసు మీద? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, ప్యానల్ మిత్రులకు, ఏదైనా వీక్షకులకు అందరికీ నమస్కారం. నమస్కారం సార్. మీరు ముందే చెప్పారు ఇంట్రోలోనే, బ్రహ్మ రాక్షసి కోతి పుండు. సరే, అసలు ఏపీకే పుండుగా మారింది, వైసీపీ పుండు కాదు. ఆంధ్రప్రదేశ్ కే ఇది ఒక పెద్ద పుండు. ఏది ఒక క్యాన్సర్ గా ఉన్నటువంటి దీంట్లో డిస్టిలరీలన్నీ డెత్ ఫ్యాక్టరీలుగా మార్చారు వెంకటకృష్ణ గారు. ఆఫ్రికా కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారంటూ మొత్తం డిస్టిలరీలు, అసలు డిస్టిలరీ పెట్టాలంటే దగ్గర దగ్గర 100 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు అవుతుంది. అట్లాంటిది వీళ్ళు 10 లక్షలకే పెట్టి పారేశారు. చిన్న గది మొత్తం అంతా పెట్టేసేసుకోవటం, దాంట్లో చిన్న చిన్న మెషిన్లు పెట్టుకోవటం, వీళ్ళే తయారు చేయటం, వీళ్ళే అమ్మేయడం. అదే విధంగా అక్కడ మొలకల చెరువులో ఒక చిన్న గది అద్దెకి తీసుకుని వాడు ఎవడో కొడాలి శ్రీనివాసరావు పేరు మీద. ఇప్పుడు మీరు ఆల్రెడీ జోగి రమేష్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. జోగి రమేష్ వీడియోతో పాటు ఇది కూడా మీరు రిలీజ్ చేసి ఉండాల్సింది. జనార్దన్ కూడా మాట్లాడాడు. జనార్దన్ కూడా సెల్ఫీ వీడియో ఇచ్చాడండి. స్పష్టంగా చెప్పాడు జోగి రమేష్ ని ఏ తారీఖు కలిశాడు, కలిసినప్పుడు రమేష్ పక్కన ఎవరున్నారు, ఎవరో నాగిరెడ్డి, అతను పిఏ రాము, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని బయటికి పంపించాడు. తర్వాత నన్ను మాట్లాడాడు. నన్ను ఆఫ్రికా పంపిందే జోగి రమేష్ అని అతను మాట్లాడాడు. అవును, అంటే అసలు ఇప్పుడు రావద్దన్నాడంట జోగి రమేష్ ని. అంతా నేను చూసుకుంటాను, నువ్వు రావసరం లేదు, నీకు బెయిల్ ఇప్పిస్తానని కూడా అన్నాడంటే జోగి రమేష్ ఇవాళ మాట్లాడిన మాటలు ఏది సిబిఐ ఎంక్వైరీ అడిగాడు అన్నారు కదా, అదే మీరు చెప్పింది. అది కూడా ఇంట్రోలో అన్ని తేల్చేశారు, మీరు మొత్తం ఇచ్చేశారు. ఏంటి, సిబిఐని మేనేజ్ చేయగలరు, సిబిఐని మేనేజ్ చేయలేరు కాబట్టే ఇవాళ చంద్రబాబు పట్ల మరి ఆ విధంగా ధ్వజమెత్తాడు అనమాట. జోగి రమేష్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటి, పట్టాభి గారు చెప్పినట్టుగా లేదు భానుప్రకాష్ గారు చెప్పినట్టుగా
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ 17 నెలల్లో చూస్తున్నాం. దగ్గర దగ్గర $120 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని చెప్పి వస్తున్నాయని లోకేష్ చెప్పారు నిన్న. అంటే 11 లక్షల కోట్ల పెట్టుబడులు. వాళ్ళేమో గ్లోబల్ క్రైమ్ డెస్టినేషన్ గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గ్లోబల్ స్కామ్స్ డెస్టినేషన్ గా మార్చారండి. అందులో ఇది ఒక స్కామ్. ఏది? ఈ లిక్కర్ స్కామ్ అనేది ఖండాంతరాలు దాటిపోయింది. ఇవాళ ఆఫ్రికా, లేకపోతే యూరప్, అటు అమెరికా, అసలు ఎన్ని ఖండాలండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు సిబిఐ గురించి తర్వాత మాట్లాడదా అని భానుప్రకాష్ గారితో కూడా చెప్పారు. అది 6 దేశాలకే అప్పట్లో లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపించింది సిబిఐ. మీకు గుర్తుండే ఉంటుంది. లెటర్ ఆఫ్ రొగేటరీస్ 6 దేశాలకు పంపిస్తే ఇప్పుడు 60 దేశాలకు పంపాలి. ఏది ఇప్పుడు ఇక్కడే ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం, యూరోప్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అమెరికా, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్. మీరేదో సినిమా తీస్తారా అని కూడా అన్నారు. సినిమా తీయడానికి భానుప్రకాష్ పట్టాభి లేకపోతే కూటమి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆ సినిమా వాళ్ళు తీసేటట్టున్నారు. ఆల్రెడీ వాళ్ళు సినిమాలు తీశారు ఈ డబ్బులతోనే. ఏది? ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి దానికి పెట్టినటువంటి ప్రొడక్షన్ నేమ్ ఏంటో తెలుసా? ఈడీ ఎంటర్టైన్మెంట్స్. ఏదో స్పై అని ఏదో చాలా సినిమాలు కూడా తీశారు కసిరెడ్డి రాజు. చాలా తీశారు. ఇప్పుడు A34 నిందితుడు ఇవాళ వెంకటేష్ నాయుడు, కొత్త విషయం మీరు చూసే ఉంటారు, మీకు వచ్చేసి ఉంటాయి. ఏంటి? అతను ఏదో వీడియోలు ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ ఫోన్ ఓపెన్ చేయమని ఆదేశించిందంట. అవును, కోర్టు అనుమతించింది అతను ఫోన్ ఓపెన్ చేయడానికి. వెంకటేష్ నాయుడు ఫోన్ కనుక ఓపెన్ చేస్తే ఇంకెన్ని వస్తాయో బయటికి అలాంటి వీడియోలు. అతను ఒక పవర్ బ్రోకర్. అప్పట్లో ఏంటి, అన్ని పార్టీలతో అతనికి సంబంధాలు ఉన్నాయి వెంకటేష్ నాయుడు. అసలు చూసారా ఆ వీడియోలో నోట్ల కట్టలు ఎట్లా లెక్క పెట్టాడు? జస్ట్ జానా బెత్తే వేసాడు. అది 40 అన్నాడు, ఇది 4 అన్నాడు, మొత్తం 5 కోట్లని తేల్చేసాడు బెత్తెలు జానాలతో లెక్కేసి. అంత నిపుణుడు అనమాట వెంకటేష్ నాయుడు. వెంకటేష్ నాయుడు ఫోన్ లో ఇంకెన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. గతంలో మనం చూసాం టిటిడి సెట్టింగ్ వేయించింది కూడా అతనేనంట. తాడేపల్లి ప్యాలెస్ లో భానుప్రకాష్ గారు చెప్పాలా? అంటే ఒకటి, గతంలో పోలీస్ ఎలా పనిచేసింది, ఇప్పుడు పోలీస్ ఎలా పనిచేస్తుంది. సిట్ దర్యాప్తు చాలా వరకు కొలికి తెచ్చింది. కానీ ఎందుకో వెంకటకృష్ణ గారు మరి కొంత ఒక 20 రోజులు 4 రోజులుగా ఏదో సిట్ కొంచెం సైలెంట్ అయినట్టు కనపడతా. అది మాట్లాడదాం. అదే నిజానికి ఇందాక భాను గారిని అది కూడా డిస్కస్ చేద్దాం అన్నది అదే. అది మాట్లాడదాం. అసలు కేసు అసలు లిక్కర్ స్కామ్ కేసు ఎందుకు దర్యాప్తు మందగించింది కాదు, ఎందుకో ఎక్కడో కామానో మరి ఫుల్ స్టాప్ అనే పదం నేను అన్నాను కానీ కామా పెట్టారు దానికి. ఈలోపు ఇది వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది, దీని మీదకి ఎందుకు డైవర్ట్ అవుతున్నారు, ఎవరు డైవర్ట్ చేస్తున్నారు అనే చర్చ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ నకిలీ మద్యం అనే దాన్ని వదలకుండా సాక్షి మీడియా దీని చుట్టూనే రోజు మీరు చూడండి, వీళ్ళ ఫస్ట్ పేజ్ అంతా అదే ఉంటుంది. ఎలాగైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఎలాగైతే దాని మీద రకరకాల కథనాలు అల్లారో, వండి వార్చారో, ఇప్పుడు ఇది కూడా ఎట్లా అంటే రోజు దాన్ని ఎక్కడో దీన్ని తిప్పి చేస్తున్నారు. చివరికి మొన్న 8వ తేదీన వార్త రాశారు, అక్కడెక్కడో 4 చనిపోయారు దాగి అని. అఫ్ కోర్స్ దాని మీద ఇవాళ గవర్నమెంట్ సాక్షి మీడియా మీద కేసులు కూడా పెట్టింది. సరే, ఆ కేసుల వేళ ఏమవుతుంది ఏమో, నేనేం పెద్దగా అదే కూడా దానికి జర్నలిస్టుల మీద కేసులు అని మళ్ళీ అది కూడా వార్తే. స్వేచ్ఛ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీద కేసుల, జర్నలిస్టుల మీద కేసుల. అప్పుడు మమ్మల్ని కేసులు పెట్టినప్పుడు ఎవరు కనపడలే, మేము జర్నలిస్టులకు కనపడలే. వాళ్ళకి రఘురామకృష్ణరాజు ఇంటర్వ్యూ చేస్తేనే దేశద్రోహం కేసు పెట్టారు నా మీద. మరి అప్పుడు జర్నలిస్టులకు కనపడలా మేము, ఇప్పుడు రాసేవాళ్ళకి కానీ అప్పుడు కూసేవాళ్ళకి కానీ. రైట్, ఎనీవే కాదు అంత ఇదిగా దాన్ని అదే పనిగా మీడియాలో తిప్పుతున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే మీరు కోతి పుండు అన్నారు, ఇది మీడియా పుండు. ఇవాళ ఈ సాక్షి ఇది కూడా బ్రహ్మ రాక్షసే కదా. ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఆయన సొంత మీడియా దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయం ఇన్నేళ్లుగా నడుపుకుంటూ వచ్చాడు. మరి చూడాలి ఇది ఏ స్థాయికి చేరుతుందో, ఎలా జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటపడతాడో, బయటేస్తాడో. ఇది వెంకటకృష్ణ గారు 99,000 కోట్ల మద్యం
ఇందాక భాను ప్రకాష్ గారు చెప్పారు. దాంట్లో వీళ్ళకి ఎంత ఖర్చు అయిందంటే దాని తయారీకి ఖర్చు అయితే మహా అయితే 9,000 కోట్లు ఖర్చు. అంటే 90,000 కోట్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని చెప్పాడు మన ప్రెస్ మీట్ లో ఆ మధ్య, మా వల్ల ఈ మద్యం ఖజానాకి వచ్చిన డబ్బు 25,000 కోట్లు అన్నాడు. అంటే 25,000 కోట్లు తీసేయండి, అంటే జీతాల కింద 15,000 కోట్లు తీసేయండి, అంటే 50,000 కోట్లు తిన్నారు. దీంట్లో వాళ్ళు మింగిన సొమ్ము 50,000 కోట్లు. అది విదేశాలకు పంపించారా, స్వదేశంలో ఉంచారా, మరి గోల్డ్ రూపంలో ఉందా, లేకపోతే సినిమాలు తీశారా, రియల్ ఎస్టేట్ లో పెట్టారా, రకరకాలుగా సిట్ అంతా కొలిక్కి తెచ్చింది. ఎక్కడెక్కడ గోల్డ్ కొన్నారో కూడా చెప్పారు, ఎవరెవరైతే గోల్డ్ ఇచ్చారో చెప్పారు. వీటిపైన ఇవాళ ఈడీ ఎందుకని సైలెంట్ గా ఉంటారు? ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన కేసు రిజిస్టర్ చేసింది. ఈసీఐఆర్ పెట్టి ఇప్పటికి ఎన్నాళ్ళు అయిందండి? ఈసీఐఆర్ ఫైల్ చేసి మరి 3-4 నెలలైనా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా ఇక్కడ పూర్తి స్థాయి దర్యాప్తు తీసుకోవట్లేదు. అయినా సిట్ చేసిన దర్యాప్తు వివరాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి పంపిస్తున్నప్పటికీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేవలం మరి 4 రోజుల్లో 17 మందిని అరెస్ట్ చేశారు, 18 మందిని. అసలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తిహార్ జైలుకు పంపించేసి అక్కడ ఉన్నటువంటి మంత్రి, ఎంపీ, ఇక్కడ తెలంగాణ సీఎం కూతురు, ఇంతమంది అరెస్ట్ జరిగిన పరిస్థితుల్లో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎవరు అడ్డం పడుతున్నారు? ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇక్కడ కేసు దర్యాప్తును గనక, దీన్ని గనక ఒక లాజికల్ ఎండ్ గనక తీసుకురాకపోతే ఇప్పటికి 16 నెలలుగా జరుగుతున్న దర్యాప్తు బ్రహ్మాండంగా వచ్చింది, కాదని మనం అన్నాం. కానీ దీన్ని మాత్రం పైవాడు ఎవరు, ఆ పైవాడు ఎవరు? నారాయణ స్వామి కూడా అదే అన్నాడు, పైవాడు చెబితే చేశాను. అతని దాకా తీసుకెళ్ళగలరా? ఇది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట. $1 మిలియన్ కాదు, 1,00,000 కోట్ల క్వశ్చన్ ఉందామా? అయితే ఢిల్లీలో ఢిల్లీ ప్రధానమంత్రితో సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఎంపీలతో సమావేశమైనప్పుడు దీనికి సంబంధించి ఈ కల్తీ, అదే ఈ నకిలీ మద్యానికి సంబంధించి, తర్వాత వైసీపీ చేస్తున్న కామెంట్స్ గురించి కొన్ని మాట్లాడారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందనేది కూడా ఆయన వ్యక్తం చేస్తున్న అనుమానం. ఈ పెద్ద క్రిమినల్స్ గ్యాంగ్ లాగా తయారయ్యారు వీళ్ళ వెనక దీని వెనక పెద్ద కుట్ర ఉంది అనేది ఆయన కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, చంద్రబాబు నాయుడు సీరియస్ కామెంట్స్ చూశాను నేను, ఏమని కామెంట్ చేశారు? వెంకటకృష్ణ, ఈరోజు ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత నెంబర్ 1 జనపథ్లో సీఎం అధికారిక నివాసంలో టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం, వైసీపీ నేతల వ్యవహారం, ఇవన్నీ కూడా వారితో కొంత ఆవేశంతో పంచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి వైసీపీ నేతలే చేయటం, అదేవిధంగా ఈ యొక్క నకిలీ మద్యం కేసులో నిందితుడైనటువంటి జనార్దన్ రావు బయటపెట్టినటువంటి సంచలన విషయాలకు సంబంధించి కూడా ఏపీ పోలీసులు, అదేవిధంగా సిట్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా ఆయనకి తెలియవచ్చాయి. అవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆ చర్చిస్తూ మీరంతా జాగ్రత్తగా ఉండాలి, మనం వైసీపీ నేతలు చేసే దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి, ప్రజల్లోకి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా ప్రజలకు తెలిసేలాగా చేయాలి. వివేకానంద రెడ్డిని ఏ విధంగా అయితే హత్య చేసి దాన్ని టీడీపీ నేతలు అదే తన చేతిలో కట్టిపెట్టి నరకాసుర చరిత్ర అంటూ ఏదైతే సాక్షిలో రాశారో, అదే విధంగా ఇప్పుడు కల్తీ మద్య వ్యవహారం కూడా వైసీపీ నేతలే చేసి ఇది తెలుగుదేశం కట్టగట్టాలని చూస్తున్నారు. మూర్ఖుడు, క్రూరుడు అన్న పదాలు జగన్మోహన్ రెడ్డికి చాలా తక్కువ, వాళ్ళ అనుచరులకి జగన్ కి ఈ యొక్క పదాలు వర్తిస్తాయి. జగన్ ఇంకా చాలా నేర కార్యకలాపాలు ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. ప్రధానితో భేటీ తర్వాత ఎంపీలతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పార్టీ అంతా కూడా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉంది. వైసీపీ నేతలు నేరాలు చేసి వాటిని తెలుగుదేశం మీద నెట్టడం పరిపాటిగా మారింది. ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుంది అన్నది జగనే ఒక ఉదాహరణ.
వివేకానంద రెడ్డి హత్య తరహాలో ఇప్పుడు మళ్ళీ నేరాలు ఘోరాలు చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కూడా పార్టీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు కల్తీ మధ్య వ్యవహారం కూడా అలాగే సరిగ్గా అలా చేశారు. జనార్దన్ రావు ఏదైతే యొక్క స్టేట్మెంట్ కూడా ఆయన వీళ్ళందరితో కూడా పంచుకున్నారు. దర్యాప్తు లోతుగా చేస్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళ నేరాన్ని తెలుగుదేశం మీదకి నెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. వివేక హత్య తరహాలోనే ఇది కూడా కల్తీ మధ్య వ్యవహారం ఉంది. ఇంకా చాలా నేర కార్యకలాపాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ అంటే జాతీయ స్థాయిలో కూడా అతన్ని ఒక నేర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఎంపీలంతా ఎండగట్టాలి. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి ఎండగడుతూనే ఉన్నారుగా. పార్లమెంట్ లోనే చెప్పారు ఆయన, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్ని వేల కోట్ల స్కామ్ ఇది, ఎన్ని వేల కోట్లు దేశం దాటిపోయాయి అని చెప్పి చాలా ఓపెన్ గా పార్లమెంట్ లోక్సభలోనే మాట్లాడారు కదా. ఇంతవరకు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సిట్ వేసాం కదా, అవన్నీ ఒక్కొక్క వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ అంతు చూస్తాం, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని కూడా వెళ్తూ చెప్తూ ఖచ్చితంగా వీటిని అయితే జాతీయ స్థాయిలో అంటే మిథున్ రెడ్డి తన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాయటం, సిబిఐ విచారణ కావాలని కోరుతూ లేఖ రాయటం, ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే, జగన్ స్క్రీన్ ప్లే లో భాగమే. కాబట్టి అందరూ కూడా ఒక విషయం అర్థం కావట్లేదు, వీళ్ళు ప్రతిదీ సిబిఐ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మెయిన్ లిక్కర్ స్కామ్ ని సిబిఐకి ఇమ్మని అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని కూడా జోగి రమేష్ పేరు బయటకు రాగానే ఆయన బయటకు వచ్చి లేదు సిబిఐకి ఇవ్వని అంటున్నారు. వివేకానంద రెడ్డి అద్దెకే సిబిఐకి ఉంటే అది కొంత మేనేజ్ చేయడానికి ట్రై చేశారు, చివరిగా వాళ్ళ మీద కేసులో పెట్టి భయపెట్టి చంపేస్తాం అది చేశారు కదా. ఎందుకు సిబిఐ కావాలని అడుగుతారు వీళ్ళు? సిబిఐ దర్యాప్తు అంటే ఇందులో దానికి సంబంధించి మీకు అంటే సిబిఐకి సంబంధించి కొంత కేంద్రంలో మేనేజ్ చేసుకోవచ్చు అనే వ్యవహారంలోనే జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన బీజేపీలో ఆయన వర్గానికి జగన్ వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆ విధంగా డిమాండ్ చేస్తుండొచ్చు. అంటే రాష్ట్రంలో గతంలో మనం చూస్తాం ఏదైతే ఈ యొక్క తిరుపతి లడ్డుకు సంబంధించి కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా అక్కడ సిట్టేస్తే అది కాదని సిబిఐ కావాలన్నారు. తర్వాత సుప్రీంకోర్టు మానిటర్ తోనే ఇక్కడ కమిటీని కూడా ఒకటి ఏర్పాటు చేశారు, సిబిఐ కూడా దాన్ని పర్యవేక్షిస్తుంది. సో అదే విధంగా దీన్ని కూడా సిబిఐకి వేయాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. సిబిఐ అయితే కొన్ని కేసులు మనం చూసాం, సిబిఐకి ఇటువంటి కేసులు ఇస్తే వాటిని కోల్డ్ స్టోరేజ్లకి మళ్లించినట్లు అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ వచ్చే లోపలికి అవి కోల్డ్ స్టోరేజ్ లో పడిపోతాయి, జనాలు కూడా మర్చిపోతారు అన్న ఉద్దేశంతో బహుశా సిబిఐ దర్యాప్తు కోరుతున్నట్లుగా మనం భావించవచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక క్రిమినల్ మాస్టర్ మైండ్ అంటే ఎలా ఉంటుందో జగన్ ఒక ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు అన్నారు. క్రిమినల్ మాస్టర్ మైండ్ అనేది నిజంగానే అలా ఉంటే ఎంత ప్రమాదకరమో కూడా అందరికీ తెలుసు. మరి ఆ క్రిమినల్ మాస్టర్ మైండ్ సమాజంలో ఎలా ఉంటుంది, సమాజానికి ఎలా నాయకత్వం వహిస్తోంది, ప్రజాప్రతినిధిగా ఎలా గెలుస్తోంది, ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు, చూసి చూడనట్టు వదిలేస్తున్నది ఎవరు, ఇటువంటి చాలా డబ్బులు. ఇక్కడ అసలు ఈ లిక్కర్ స్కామే ఇంపార్టెంట్ అన్నట్టుగా మొత్తం దీని చుట్టూనే కథనాల మీద కథనాలు రాస్తూ మిగతా విషయాలని డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్న మీడియా విషయంలో కానీ ఆ క్యాంపెయిన్ విషయంలో కానీ మీ ప్రభుత్వం యొక్క అబ్జర్వేషన్ ఏంటి, మీ పార్టీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు వికే గారు ఇది వీళ్ళ జనరల్ సహజ ధోరణి, జనరల్ స్టైల్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు గారి చేతిలో ఒక గొడ్డలు పెట్టి పెద్ద ఫోటో వేసి మొత్తం పుంకాలుగా ఒక 2 వారాలు నడిపించారు. ఇవాళ మళ్ళీ ఈ ఇష్యూలో కూడా నారావారి సారా అని చెప్పి మళ్ళీ హెడ్లైన్స్ రాసి అన్ని తప్పుడు రాతలన్నీ రాయటం. అంటే వీళ్ళు ఏంటంటే
చేసినవన్నీ చేసి ఎదుటి వారి మీద దాన్ని తోసేయటం, ఆ బురద ఎదుటి వారికి అంటించేయటం, ఇది చాలా వీళ్ళు స్కిల్ఫుల్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే గతంలో వివేక గారి ఇష్యూలో ఏం చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తా ఉన్నారు. ఇవాళ చాలా క్లియర్ గా ఇక్కడ దీని వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఏ కారణం చేత ఇది చేశారు, ఏ కుట్రలో భాగంగా ఇది చేశారు, అంతా కూడా చాలా స్పష్టంగా బయటకు వస్తా ఉంది వికే గారు. ఇవాళ సిబిఐ గురించి మాట్లాడుతూ ఉన్నారు జోగి రమేష్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి, కల్తీ మద్యం, సారా కదా సారీ, కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోయారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అదే విధంగా రేపలలో ఇంకొక 3-4 ఈ కల్తీ మద్యం తాగి, ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయి. మరి అంత 27 మంది చనిపోయినటువంటి జంగారెడ్డిగూడెం ఇన్సిడెంట్లు వీళ్ళేమన్నా సిబిఐ ఎంక్వైరీ చేశారా? వీళ్ళేమన్నా సిబిఐ అప్ చెప్పారా? చేయలేదే. మరి ఆ రోజున ఏమైపోయింది? వీళ్ళు ఉన్నటువంటి నిజాయితీ, మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, దాని మీద కూడా కేసు పెట్టలేదు. ఇప్పుడు లేదు, మొన్న జంగారెడ్డి కేసుని మళ్ళీ రీఓపెన్ చేసాం, స్పెషల్ టీమ్ దాని మీద పెట్టాము, మొన్న మేలోనే ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అది కూడా వస్తా ఉంది. మళ్ళీ ప్రతి ఒక్క డెత్ వెనక ఉన్నటువంటి కారణాలు కూడా వెలికి తీస్తా ఉన్నాం. ఇట్ ఈస్ రీఓపెన్, జంగారెడ్డి కేసు ఈజ్ రీఓపెన్. కాబట్టి వీళ్ళు చేసినటువంటి పాపాల తాలూకా చిట్టా చాలా ఉంది వికే గారు. ఏమీ అరగనట్టు అవునా, ఇట్లానా, అట్లానా, ఇది ఎంత ఘోరం, నేరం, పాపం అని చెప్పి వాళ్ళు మాట్లాడతాం చేసినటువంటి ఘోరాలు. రెండో పక్కన వికే గారికి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇవాళ జోగి రమేష్ నిజాయితీ, నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. మీరు ఏ వైన్ షాప్, లిక్కర్ షాప్ దగ్గరికైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాటిల్ మీ చేతిలోకి తీసుకుని దానిపైన ఉన్నటువంటి హోలోగ్రామ్ కానీ ఆ క్యూఆర్ కోడ్ కానీ మీరు స్కాన్ చేసినట్లయితే యాప్ ద్వారా అది ఏ బ్యాచ్, ఎక్కడ, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, దాని బ్యాచ్ నంబరు, దాని మూవ్మెంట్ హిస్టరీ, ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చింది, షాప్ వరకు దాని మూవ్మెంట్ హిస్టరీ మొత్తం కూడా మీరు ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎస్, అది మాలో ఉన్నటువంటి నిజాయితీ. అరే అసలు మీరు 5 సంవత్సరాలు అది ఎప్పుడు ఆ యాప్ ఎప్పుడు వచ్చింది, క్యూఆర్ కోడ్ ఎప్పుడు వచ్చింది? జోగి రమేష్ పట్టించినాకే కదా నకిలీ మద్యాన్ని. కాదండి, ఇవాళ నిజాయితీ, నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా సార్. ఇవాళ గతంలో డిజిటల్ పేమెంట్ కోసం ఒక క్యూఆర్ కోడ్ పెట్టవయా స్వామి అంటేనే పెట్టలేదు. ఇవాళ మేము ప్రతి బాటిల్ ని చెక్ చేసుకోమంటున్నాం చాలా పారదర్శకంగా. అది ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇవన్నీ కూడా జియో ఫెన్సింగ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క బాటిల్ ని కూడా వేరే షాపుల్లో కూడా. దట్ ఈస్ అవర్ క్రెడిబిలిటీ. ఇవాళ నిజంగా కూడా మేము తప్పు చేసి ఉంటే, లేదంటే తప్పు మా వైపు ఉంటే మేము అటువంటి సిస్టమ్ పెడతామండి. వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా? నిన్న లాంచ్ చేశారు, October 12th చేశారు, చూసాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అసలు లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు, 90,000 కోట్లు, 99,000 కోట్లు ఎంతో కొంత, కానీ ఆ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఎందుకండి? ఒక దశకు వచ్చినాక అయిపోయింది, ఇక తాడేపల్లి గూడెం తలుపు తట్టబోతోంది అనుకున్న టైంలో బ్రేక్ పడింది, మందపొడిగా మొదలు ఆగిపోయింది. ఏంటి బ్రేక్ ఏం పడలేదు విక్కీ గారు, దర్యాప్తు కొనసాగుతా ఉంది. క్లైమాక్స్ కి వచ్చింది సినిమా, అయితే క్లైమాక్స్ కి వచ్చింది. లిక్కర్ స్కామ్ ఇష్యూ మొత్తం అన్ని కూడా కింద నుంచి పై వరకు రాజు కసిరెడ్డితో మొదలు పెట్టి వాసుదేవ్ రెడ్డి దగ్గర నుంచి అది నితిన్ రెడ్డి, లేదా ఇంకొకళ్ళ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, అన్ని అయిపోయింది. ఆఖరికి అనిల్ రెడ్డి, ఇప్పుడు మనం ఏదైతే రెడ్డి గ్లోబల్ గురించి మాట్లాడుకుంటానో అతను సెక్రటరీల వరకు వెళ్ళింది. చాలా వేగంగా చాలా స్టెప్స్ అన్ని కూడా దాటుకుంటూ ముందుకెళ్ళింది. వాళ్ళు ఫైనల్ స్టేజ్ లో ఉంది, ఫినిషింగ్ టచ్ ఇస్తా ఉన్నారు. ఎక్కడ అందుకనే ఇవాళ ఆ లిక్కర్ స్కామ్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తా ఉన్నారు. ఇక అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎవడు కాపాడలేడు అన్న ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత ఇది ఈ కుట్రకు తరలేపారు. అది కదా విషయం. ఇవాళ జోగి రమేష్ హడావుడిగా పిలిచారే, మళ్ళీ నువ్వేదో ఒకటి స్టార్ట్ చేయి, నేనే లీక్ ఇస్తా, నేనే పట్టిస్తా, మనం ఇష్యూని డైవర్ట్ చేద్దాం. వీళ్ళు డైవర్షన్ టాక్టిక్స్ లో ఆరితేరారు కదా. జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు, ఇక లిక్కర్ స్కామ్ నుంచి జోగి రమేష్ మీరు చేసిందే కుట్ర,
ఆ జనార్దన్ అనే అతనితో చెప్పేసి మీరు చేపిస్తున్నారు కుట్ర అని జోగి రమేష్ కదా మిమ్మల్ని కుట్ర అంటున్నాడు. సార్ ఇప్పుడు మేము కుట్రలో పాత్రదారులు అయితే ఆఫ్రికా లింకులు ఏంటి, రెడ్డి గ్లోబల్ ఏంటి, క్యామరూన్ ఏంటి, అక్కడ సీజ్ అవటం ఏంటి, ఈ జనార్దన్ వెళ్ళి ఆఫ్రికాలో దాక్కోవటం ఏంటి, మేము కుట్రలో పాత్రదారులు అయితే మా ఇవన్నీ ఎందుకుంటాయి సార్? మాకు ఆఫ్రికాతో మాకు కానీ ఇక్కడ మా పార్టీలోని వ్యక్తులు లింకులు ఉన్నాయా? ఎప్పుడు ఆఫ్రికా అంటేనే వైఎస్ఆర్సీపీ కదా. రెడ్డి గ్లోబల్ అన్న మా కంపెనీయా? జగన్మోహన్ రెడ్డి సోదరుల కంపెనీ. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, లోకేష్ గారికి కజిన్సా? జగన్మోహన్ రెడ్డి గారి కజిన్సా? జార్జ్ రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి సోదరుడా? చంద్రబాబు నాయుడు గారి సోదరుడా? ఇవాళ ఎవరి వైపు చూపిస్తా ఉన్నాయి సార్ ఏళ్ళన్నీ కూడా? వాళ్ళు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి గ్లోబల్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ నకిలీ మద్యం తయారీ పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ కి దిగుమతి చేశారు. ఇక్కడ ఒక కుటీర పరిశ్రమగా మార్చారు. అనేక మంది చావులకి కారకులయ్యారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత భయపడి కొంతకాలం వాటిని ఆపేశారు. మళ్ళీ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఉచ్చు బిగిసిందో దాని నుంచి మళ్ళీ కొంత డైవర్ట్ చేయడం కోసం జోగి రమేష్ లాంటి వ్యక్తులు తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్లే దాన్ని రీస్టార్ట్ చేపించి వాళ్లే లీకులు ఇచ్చి వాళ్లే అవన్నీ కూడా దొరికేటట్టుగా చేసి ఆ బురదని మళ్ళీ మా పైన రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఇవాళ అద్దేపల్లి జనార్దన్ రావు చాలా స్పష్టంగా ఇదంతా ఒక కుట్ర, మేము గతంలో చేసేవాళ్ళం, మాకు ఈ విద్యను నేర్పించిందే రెడ్డి గ్లోబల్, కానీ ఆ తర్వాత భయపడి ఆపేశాం, కానీ జోగి రమేష్ మమ్మల్ని మళ్ళీ రీస్టార్ట్ చేయమన్నాడు. ఇవాళ ప్రతి చోటకి సాక్షి ముందు వస్తుంది. ఎలా వస్తుంది సార్? ఇవాళ సాక్షి ఛానల్ బులుగు మీడియాకి డాషింగ్ జర్నలిజం కాబట్టి అలా ముందు వస్తారు అందరికంటే. డాషింగ్ దరిద్రపు, అది డర్టీ జర్నలిజం. డాషింగ్ జర్నలిజం కాదు సార్, డర్టీ జర్నలిజం అన్నమాట. జర్నలిజంకే పెద్ద కలంకం మచ్చ ఆ పత్రికా ఛానల్. కాబట్టి వాళ్ళకే అన్ని తెలిసిపోతే ముందు వచ్చి వాళ్లే వాలిపోతారు, వాళ్లే ఆ విజువల్స్ అన్ని తీసేస్తారు, వాళ్లే అన్ని బయట పెట్టేస్తారు. ఇది గులకరాయి డ్రామా చూడలేదా? కోడికత్తి డ్రామా చూడలేదా? ఎన్ని డ్రామాలు చూడలేదు సార్? ఎన్ని స్క్రీన్ ప్లేలు చూడలేదు మనం? ఇది కూడా అటువంటిదే. మళ్ళీ ప్రభుత్వానికి ఏదో ఒక బురద అంటించాలి, నారావారి సారా అని ఒక హెడ్లైన్ పెట్టాలి. నారావారి రక్త చరిత్ర లాగా నారావారి సారా రాసుకో, ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాయటం, తప్పుడు వార్తలన్నీ ప్రసారం చేయటం. కానీ ఇవాళ ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది సార్, ఇవాళ ఈ పాపం ఎవరు చేశారు, ఈ కుట్ర వెనక ఎవరున్నారు, ఎవరు ప్రజల ప్రాణాలు బలికొన్నారు, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. మా వైపు నిజాయితీ ఉంది కాబట్టి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి మేము ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నాం, అది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, అది ఇంకొకట ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రజలను ఉద్దేశించి నన్ను మాట్లాడుతూ యాపిల్తో అవ్వదు కదండి పరిపాలన. లేదు సార్, చెక్ కాదు యాపిల్తో జరిగిన అక్రమాలు, అరాచకాలు, అవినీతి, ప్రజలు పడ్డ ఇబ్బందులు, వీటన్నిటికీ యాపిల్ పరిష్కారం అనుకుంటే గత పరిపాలన యొక్క అవినీతిని ఖచ్చితంగా అది ఇప్పుడు వెలికి తీస్తా ఉన్నాం. లిక్కర్ స్కామ్ యొక్క దర్యాప్తు కూడా ఆగలేదు. అతి త్వరలోనే దానికి ముగింపు కూడా పలకబోతున్నాం, ఫినిషింగ్ టచ్ ఇస్తా ఉన్నాం అంతే. ఏం యాప్లు పెట్టినా ఇప్పటికీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే అక్కడ ఇక్కడ గవర్నమెంట్ గురించి లేకపోతే ముఖ్యమంత్రి గురించి డిప్యూటీ సీఎం గురించి వీడని మాట్లాడుతున్నా కూడా మరి యాప్లు టెక్నాలజీ అంటున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇది ఎవరికి అర్థం కాని టెక్నాలజీ ఇది. రైట్, ఎనీవే భానుగారు, ఇప్పుడు క్రిమినల్ మాస్టర్ మైండ్ అని చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఎంపీలతో మాట్లాడుతూ అన్నారు అక్కడ ఢిల్లీలో. ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ మరి ఎలా ఎమ్మెల్యే అవుతోంది, ఎలా ఎంపీ అవుతోంది, ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయింది, మళ్ళీ ఎమ్మెల్యే అయింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటోంది. ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ నిజంగానే అది కనుక క్రిమినల్ కనుక అయి ఉంటే ఉండకూడదు కదా, సొసైటీలో అటువంటి లీడర్షిప్ ఉండకూడదు కదా, మరి ఉంది కదా, ఉండి ఇటువంటివన్నీ ఇప్పుడు జనార్దన్ రావు చెప్పేదాని ప్రకారం ఇటువంటివన్నీ చేపిస్తున్నారు వాళ్ళే అని చెప్పి అతను చెప్తున్నాడు. దీనికి ఎవరు ఎంకరేజ్మెంట్? ఎందుకని అరికట్టలేకపోతున్నారు? క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎందుకు దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు? వెంకటకృష్ణ, ముందుగా ఇంతకుముందు ఢిల్లీ నుంచి కృష్ణ గారు మాట్లాడుతూ జగన్ గారి బ్యాచ్ బీజేపీలో ప్రొటెక్ట్ చేస్తా ఉంది సిబిఐ, ఆ మాటల్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో జగన్ ని సపోర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే
భారతీయ కృష్ణ జనతా గారు పార్టీలో కాదు, నేను కూడా అన్నాను కృష్ణ గారు, యా. నన్ను కూడా ఖండించండి, వ్యతిరేకించండి. ఖచ్చితంగా, ఎందుకంటే తప్పేం లేదండి. భారతీయ జనతా పార్టీలో అలాంటి వ్యక్తిత్వం ఉన్న లేరు. జగన్మోహన్ రెడ్డికి గతంలో ఒక మీరు రాష్ట్ర వ్యతిరేకించండి, ముఖ్యమంత్రికి- తప్పేం లేదు. కానీ నేను నా డౌట్ ఏంటంటే, ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఏదండి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదండి. ఇప్పుడు సిబిఐకి ఇమ్మంటున్నాడండి, ఎంత ధైర్యం ఉండాలండి? ఒక నేరస్తుడు కాదు, ఒక నేరస్తుడు కానిస్టేబుల్ గారి దగ్గర, ఎస్ఐ గారి దగ్గర ఉన్న కేసుని తీసుకెళ్లి ఎస్పీ గారికి ఇవ్వండి, డీజీపీ గారికి ఇవ్వండి అంటున్నాడంటే దాని అర్థం ఏంది? ఏమనుకోవాలి చెప్పండి మీరు? ఏమనుకోవాలంటే వాళ్ళ నాయకుడి మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది కాబట్టి అందరి మీద జరగాలని చెప్పి కోరుకుంది. తొందరలోనే పాతాళంలో ఉన్నా సరే అందరూ బయట వస్తారు. గుర్తుపెట్టుకోండి, పాతాళంలో ఉన్నా సరే ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఎవరైనా సరే అందరూ బయటకు వస్తారు. భారతీయ జనతా పార్టీకి ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజల పక్షాన ఉన్నామే తప్ప ఏ పక్షాన లేం మేము. కాబట్టి ప్రజల ఆశీర్వాదం కోసం, ప్రజల ఇష్టాలు కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. ఆ విషయం పోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి మాట్లాడేదే వేస్ట్ అన్న. పోస్ట్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి తేడా తెలియని వ్యక్తుల్ని మంత్రి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న ఆయన ఎవరు నాని పోలీస్ స్టేషన్ పోయి పోస్ట్ ఆఫీస్ లో వచ్చినట్టు అరిస్తే అసలు వాళ్ళకి ఏమన్నా నైతిక విలువలు తెలుసా? ఒక మంత్రిగా పనిచేస్తావు, ఒక శాసనసభ్యుడిగా ఉన్న గతంలో పనిచేస్తావు, ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో అది తప్ప ఎవరిది? ఒక పోలీస్ స్టేషన్ కాదు, ఒక పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక పొలిటీషియన్, అతను మాజీ మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడేం కాదు కదా, వచ్చి ఆ రకంగా సిఐ మీద రంకెలేసి డాడ్ని సంగతి చూస్తా అన్నాడంట. చేతకాంతనం ఎవరిది? ఆ లీనియర్ వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ కాదు, ప్రభుత్వానిది, మీ పోలీస్ వ్యవస్థది. అందుకనే కదా అదే కనుక జరిగితే విధులకు ఆటంకం కలిగించారనే కేసుతో ఇమ్మీడియట్ గా లోపల మామూలుగా అయితే పోలీస్ స్టేషన్ కి పోస్ట్ ఆఫీస్ కి తేడా తెలియని వ్యక్తులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని పోస్ట్ మార్టం చేశారు. 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలుసన్నా. కాబట్టి మేమైతే చట్ట పరిధిలో మేము పనిచేస్తున్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు వారి మీద అందరి మీద ఖచ్చితంగా ఎస్పీ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు. కృష్ణా జిల్లా ఎస్పీ విజయసాగర్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు రావండి, పోలీస్ స్టేషన్ కి రండి, మాట్లాడండి. కానీ మాట్లాడే విధానంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు అనుసరించకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చట్టం వాళ్ళకి చుట్టం. ఐపీసీ సెక్షన్ లేకుండా వైసీపీ సెక్షన్ నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. నిన్న దానికి పోలీస్ స్టేషన్ లో నిన్న నాయని వివరించిన తీరే నిదర్శనం. ఈ అధికారంలో లేకపోతే ఈ విధంగా వివరించిన వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వివరించుంటారన్నా? ఏ విధంగా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారు? అందుకనే కదా ఐపీఎస్ అధికారులు డ్యూటీ చేయాల్సింది జైల్లో కూర్చోన్నారు. మీరు నిర్వాహకం కాదా? వైసీపీ నిర్వాహకం కాదా? జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం కాదా? వాళ్ళ ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడేది వారికి మాట. అందుకని అన్న నైతిక హక్కు లేదు వాళ్ళకి. ఈరోజు రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మేము కష్ట సాధింపు ధోరణితో నడుచుకుంటే వీళ్ళందరూ జైల్లో ఉంటారు. ఈ రోజు మా ఎన్డీఏ కూటమి మేము కూడా జగన్మోహన్ రెడ్డి మారిగా మొదటి రోజే ప్రజావేదికని ధ్వంసం చేసి విధ్వంస పాలన తీసుకొని వచ్చే దిశగా మేము కూడా ఆలోచించుంటే ఖచ్చితంగా అందరూ జైల్లో ఉంటారు. మా ఆలోచన, మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో మా ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుంది. కేంద్రంలో భారతదేశాన్ని స్వర్ణ భారత్ గా చేయాలని చెప్పి, వికసిత భారత్ గా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. పాతాళంలో ఉన్నా సరే వైసీపీ బ్యాచ్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ తప్పులు చేశారో అందరూ తొందరలోనే బయటకు రాబోతారు. అందరూ చట్టం ముందు నిలబెడతారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోతారు. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ నకిలీ మద్యం వెనక పెద్ద కుట్ర ఉంది అని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సరే, ఇప్పుడు జనార్దన్ అనే అతను కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ భ్రష్టు పట్టించడం కోసం జోగి రమేష్ మాతో చేయించాడు అని అతను చెప్తున్నాడు. జోగి రమేష్ ఏమంటాడు? అసలు దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వము లేదా తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడే కుట్ర చేస్తున్నాడు మా మీద అని వాళ్ళు అంటున్నారు. ఎవరిది కుట్ర? ఎవరి మీద ఎవరు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు? ఏమైనా అర్థమవుతుంది? ఏమైనా విశ్లేషించగలరా?
ఇక్కడ ఒకటి ఇది మనం తీసుకున్నట్లయితే క్రిమినల్ మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు అవే, జగన్మోహన్ రెడ్డి ఆ క్రిమినల్ మాస్టర్ మైండే పార్టీ పెట్టింది, ముఖ్యమంత్రి అయ్యింది, మరి 40% ఓట్లు ఎంచుకుంది, 40% మంది క్రిమినల్స్ గా మార్చాను అన్న ధీమాతో అతను ఉన్నాడు. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ భూతం మళ్ళా లేస్తోంది, ఇది వాస్తవం. అది జడలు విప్పుకుంటోంది, అది వాస్తవం. భూతాన్ని సీసాలో పెట్టాం, సీసాని భూస్థాపితం చేస్తాము అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎప్పుడో పారిశ్రామికవేత్తలతో మీటింగ్ లోనే ఆయనే చెప్పారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు నా దగ్గర డౌట్ రైజ్ చేశారు, భూతం అని అన్నారు ఇట్లా. కానీ ఆ బెరడ, సీసాకి బెరడ సరిగ్గా బిగించారా లేదా? ఏది బిగించలేదా? మరి బయటకు వస్తుందా? ఒకటి సిబిఐ ఇవాళ జగన్ పంజరంలో చిలక. సిబిఐనా అది సిడిఐయా? కేసు డ్రాగన్ ఇన్వెస్టిగేషన్, కేసు డిలే ఇన్వెస్టిగేషన్ గా మారింది. అదే ఒక చులకన అయిపోయిందా సిబిఐ? అందుకే సిబిఐ అడుగుతున్నారా? మిథున్ రెడ్డి కూడా రాశాడు లేఖ, మీకు గుర్తునే ఉంటుంది. అమిత్ షాకి మొలకల చెరువు ఘటన గురించి సిబిఐ ఎంక్వైరీ చేయించమని అతను అడిగాడంటే, ఒకటి మొదటి నుంచి పట్టాభి గారు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? ఈ క్రైమ్స్, ఈ స్కామ్స్ ఇవి వారసత్వంగా వస్తున్నాయి. ఏది ఇప్పుడు ఆ మద్యం, నకిలీ మద్యం, మళ్ళీ మీరు నకిలీ మద్యం అంటున్నారు. ఇంట్రోలో ఏమైనా పేరు పెట్టారు మీరు దానికి? వైసీపీ మద్యం అన్నట్టున్నారు, దాని పేరు మీరు మార్చేశారు. వైసీపీ లిక్కర్ అన్న దీంట్లో ఇవాళ అది కూడా ఒక వారసత్వంగా వీళ్ళకి వస్తుందా? ఈ ప్లాంట్లు అప్పుడు పెట్టినవా? అప్పుడు పెట్టిన ప్లాంట్లలో మళ్ళా ఓపెన్ చేసి చేయించమన్నాడనే జనార్దన్ ఆ వీడియోలో చెప్తున్నాడు. ఏది జోగి రమేష్ మళ్ళా ఓపెన్ చేసి ఆ ప్లాంట్ ఈ ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయాలి, దీనికి చెడ్డ పేరు తేవాలి అంటే, ఏ నకిలీ మద్యం అయితే వీళ్ళు అధికారంలో ఉన్నారో, డబ్బులు కొరగొట్టారో, మళ్ళా అదే నకిలీ మద్యంతో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అంటే మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుక్కోవాలనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? మద్యంలో పోగొట్టుకున్నాను నేను అధికారాన్ని, కాబట్టి మద్యమే మళ్ళా నాకు అధికారం మళ్ళా తెచ్చిపెట్టుద్దంటూ చేస్తున్న ఆ కుట్రలు మీరు అన్నారు. ఎవరివి కుట్రలు అన్నారు? ఇంకా ఎన్ని నెలలు ఉందండి? ఇంకా దగ్గర దగ్గర మరి 43 నెలలు సాగాలి. ఇప్పుడు 17 నెలలు ఏమైనట్టుంది. మరి ఈ 43 నెలల్లో జగన్ వేసే కుట్రల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం తట్టుకుంటుంది, ఎలా కంట్రోల్ చేస్తోంది? ఇప్పుడు దీన్ని ముఖ్యం, మీరు కంట్రోల్ అనే పదం కూడా వాడారు. ఆ కంట్రోల్ చేయడంలో తాత్సారం, ఉదాసీనత, ఇలాంటి ఈ జాప్యం, ఈ డిలే గనక జరిగితే జరిగేది ఇదే. ఆ రోజు రజనీ చిలకలూరుపేట సిఐ మీద ఎగబడిందండి, డోంట్ టచ్ మై కార్ అని. ఆ కారులో ఒక నిందితుడు పెట్టుకుని ఏం చేశారు? అంబటి రాంబాబు పట్టాపురం సిఐ మీదకి వెళ్ళాడు, ఏం 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 అని చెప్పి ఎదురెట్టాడు. అసలు దగ్గర గుద్దేటంత పని చేశాడు. ఏంటి? రొమ్ముతో పట్టాపురం సిఐ మీద. ఏం జరిగింది అంబటి రాంబాబుకి? సేమ్ ఎపిసోడ్. పేర్ని నాని నిన్న ఒక రౌడీ లాగా, ఒక గుండా లాగా పోలీస్ స్టేషన్ లో సిఐని ఉద్దేశించి ఆ సుబ్బన్న అనే అతను ఎలా కూర్చున్నాడండి అతని ముందు? ఒక నిందితుడు కూర్చున్నాడా? అంటే ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెంకటకృష్ణ గారు ఇట్లాగే ఒక పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళాడు. అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ అంటాడు, ఆ కాలు అటేసి ఈ కాలు ఇటేసి అంటాడు, అట్లా కూర్చున్నాడు. ఏం చేస్తావు సబ్ జైల్లో పెడతావు, 4 రోజులు బయటకు వస్తావా, ఏమైనా ఉరేస్తావా అని అడిగాడు పేర్ని నాని సిఐని ఉద్దేశించి. అవును. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జైలుకు బాబాయ్ ముందు పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళాడండి. అవును. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే నిజమే మీరు అన్నట్టు, మరి భూతం లేస్తుందో లేకపోతే బుసలు కొడుతుందో, సీసాలోని ఉండి బుసలు కొడుతుందా లేకపోతే బయటకు వచ్చి బుసలు కొడుతుందా అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ పట్టాభి గారు ఒక విషయం మీతో చెప్పాలి. జైలు నుంచి బెయిల్పై వచ్చిన మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందంలో పురంధేశ్వరి గారు చైర్మన్ గిరిలో వేసిన బృందంలో 15 మంది ఎంపీలతో వేసిన బృందంలో మిథున్ రెడ్డి గారిని కూడా కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దీని మీద ఆ మధ్య అమరావతిలో వేశ్యలుంటారు అని మాట్లాడిన జర్నలిస్ట్ పేరుతో మాట్లాడిన కృష్ణంరాజు అని ఆయన ఒక వీడియో కూడా చేశాడు. మిథున్ రెడ్డిని అత్యున్నత బాధ్యతలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది, అది ఇదని
ఆయన పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆయన వీడియో నాకు కూడా పెట్టాడు కాబట్టి, ఆయన పోస్ట్ చేసిన ఆ లింక్ నాకు కూడా పెట్టాడు, నువ్వు చూసి తరించమని. చూసి తరించాను నేను, చూసి తరించా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డికి ఎలా ఇస్తారు లిక్కర్స్ కేసులో ఉన్న వ్యక్తికి అని అడిగినా కూడా బీజేపీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మీకు సంబంధించిన విషయం కాదు, ఇది మాకు వాళ్ళకుండే సంబంధం అని చెప్పి పెట్టారు అని చెప్పి ఆయన చెప్పిన మాట. సరే, వాళ్ళెవరు ఏంటి అనే కాసేపు పక్కన పెడదాం. లిక్కర్ స్కామ్లో ఉండి జైల్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని ఐక్యరాజ్యానికి పంపే బృందంలో పెట్టారంటే మరి దీనికి కొంతైనా చర్చ అయితే జరుగుతుంది కదా పట్టాభి గారు, మీరు ఎవరైనా చర్చించుకున్నారా అట్లీస్ట్? పీకే గారు, మిథున్ రెడ్డి గారు వ్యవహారం ఏదైతే ఖచ్చితంగా ఒక చర్చ జరిగిన మాట వాస్తవం. అది ప్రజల్లోనూ జరిగింది, పార్టీ పరంగా జరిగింది. మాకున్నటువంటి అభ్యంతరాలని కూటమిలో కోఆర్డినేషన్ కమిటీలో జరిగిందా? కోఆర్డినేషన్ కమిటీలో నేను సభ్యుడిని కాదు కాబట్టి నేను దానిలో అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్న దానిపై నేను స్పందించలేను. కాకపోతే పార్టీకి ఉన్నటువంటి కొన్ని అభ్యంతరాలని ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు కలిశారు, చంద్రబాబు నాయుడు గారు, అనేక విషయాలు చర్చకు వస్తాయి. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఇటువంటివి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి, అమిత్ షా గారి దృష్టికి, నడ్డా గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు కూటమి ఒక కొయిలేషన్ లో భాగస్వాములుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కాబట్టి మిథున్ రెడ్డి గారి విషయంగా వారిని న్యూయార్క్ పంపించడం, ఐక్యరాజ్య సమితి బృందంలో వారిని చేర్చడం, ఏది ఒక లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తిని చేర్చడం అనేది అది ఖచ్చితంగా అది అభ్యంతరకరమే. అది పార్టీ వైపు నుంచి కూడా మేము ఢిల్లీలో కూడా తెలియజేస్తాం. మీరు అభ్యంతరకరం అంటున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేది అనట్లా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. అదే నేను చెప్తాను, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏలో బీజేపీ పార్ట్నర్, కేంద్రంలో మేమందరం కూడా పార్ట్నర్స్ ఉన్నాం. కాబట్టి ఇటువంటివి ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, సరిచేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నమే ఈ విషయంలో కూడా జరుగుతుందనే మేము భావిస్తాం. సరే, ప్రయత్నం చేస్తూ ఉండండి. మళ్ళీ